తెలంగాణలో రాబోతున్న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారని ఒక పోల్ నిర్వహించాం. ఏప్రిల్ 25వ తేదీన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారంటే 3000 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. తెలంగాణకు ఈ పార్టీ కొత్త ఆశగా మారబోతుందని 17% మంది అన్నారు. కాంగ్రెస్కు బి టీం కాబోతుందని 28% మంది అన్నారు. ఫ్యామిలీ పాలిటిక్స్ మాత్రమే 14% అన్నారు. ప్రభావం ఏముండదని 41% మంది అన్నారు. ఇదే మొదట పెడితే అందరూ దానికే ఓటేస్తారని మేమేం చేసినామంటే చివరిలో పెట్టాం. ఏం ప్రభావం ఉండదు అని ఒక ఆప్షన్ కూడా మనం కూడా పెట్టాలి కాబట్టి అది పెడితే జనాలు అది చివరిలో ఉన్నా సరే జనాలు దానికి ఎక్కువ మంది ఓటేశారు. 41% మంది కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీ ఈ తెలంగాణలో ఎలాంటి ప్రభావం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈమె పెట్టే పార్టీ కాంగ్రెస్ కు బి టీం అని అభిప్రాయపడుతున్న వాళ్ళు 28% ఉంది. సో ఇది కేసీఆర్ ఆశయాలను నిజం చేయడం కోసం కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసేది కానీ, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకని కానీ ఎవ్వరూ భావించట్లేదు. ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బి టీం అని, అయితే గీతే ఈ పార్టీ ప్రభావమే ఏమీ ఉండదని అభిప్రాయపడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఇది మీ పార్టీ పట్ల తెలంగాణ ప్రజల యొక్క నమ్మకము, విశ్వాసము. మరి ఇప్పటికైనా మనం కాంగ్రెస్ పార్టీకి బి టీంగా ఉండకుండా మీరు తీసుకొచ్చే నినాదము, మీరు తీసుకొచ్చే విధానము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఉంటే మీకు ఎవరైనా కూడా బ్రహ్మరథం పడతారు, లేకపోతే ప్రభావం ఉండదని గిట్లనే ఓటింగ్లో పాల్గొంటారు. చివరికి అపహాస్యం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కనుమరుగు కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మగలో పుట్టి పుబ్బలో మునిగిపోయేటట్టు మళ్ళీ అపహాస్యం పాలు కాకుండా ఉండాలి అంటే ప్రజల యొక్క ఆకాంక్షలను అద్దం పట్టే విధంగా ఉండాలని కోరుకుందాం. మరి ఏప్రిల్ 25వ తేదీన వాళ్ళు బ్రహ్మాండంగా రావాలని ఆశిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.